విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. శని స్థాన మార్పు మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశిస్తాడు. ఈ శని స్థాన మార్పు వల్ల ఎవరెవరికి ఏలినాటి శని పూర్తి అవుతుంది, ఎవరికి కొత్తగా మొదలవుతోంది, ఎవరికి అర్ధాష్టమ శని పూర్తవుతోంది, ఎవరికి మొదలవుతోంది, ఎవరికి అష్టమ శని పూర్తవుతుంది, ఎవరికి మొదలవుతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మకర రాశి. మకర రాశి వాళ్ళు గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు వీళ్ళు. వాళ్ళ సొంత వాళ్లే వాళ్ళని మోసం చేయడం, ఆఫీసుల్లో అయితే వాళ్ళ కింద ఉద్యోగస్తులు, వ్యాపార సంస్థల్లో అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, కుటుంబ సభ్యులతో కలహాలు, అనారోగ్య సమస్యలు, అనేక రకాలుగా బాధపడుతున్నారు గత 7.5 సంవత్సరాలుగా. ఈ స్థాన మార్పు మకర రాశి వాళ్ళకి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి ఏలినాటి శని పూర్తి అవుతుంది. పూర్తి అవ్వడమే కాకుండా రాజయోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని ఎవరికి జరుగుతోంది అంటే కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఏలినాటి శని. ఇప్పుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ద్వితీయంలోకి అంటే మీనంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. ద్వితీయంలోకి ప్రవేశించడం వల్ల శని యొక్క ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలోకి మీనంలోకి శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కానీ ధన ఆదాయం ఏదైతే రావాల్సిన ధన ఆదాయం ఉందో వాయిదాలు పడిపోవడం, విదేశాలకు వెళ్లే వాళ్ళకంటే విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి వాయిదా పడిపోవడం, ఈ ఇబ్బందులు అయితే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇంకా కుంభరాశి వాళ్ళకి కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉందన్నమాట. తర్వాత కొత్తగా ఇంకా ఏ రాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మార్చి 29వ తేదీన శని స్థాన మార్పుతోటి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అనమాట. ఏలినాటి శని ప్రారంభం అవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ధన వ్యయం అధికం అవుతుంది. అంటే అధికమైన ₹1 ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చులు అవ్వడం, అలా అధిక ధన వ్యయం ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం హాస్పిటల్స్ నిమిత్తం అనారోగ్య ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. నమ్మిన వాళ్ళ వల్లే మోసం జరిగే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ స్థాన మార్పు తోటి మకర రాశికి పూర్తయింది. కుంభము, మీనము, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది అనమాట. ఈ 3 రాశుల వాళ్ళు కూడా శనికి ప్రతి సంవత్సరం శాంతి చేయించుకోవడం అనేది ఉత్తమం. అంటే ఈ ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి. శని అంటేనే మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు, అధిక ధన వ్యయం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నమ్మక ద్రోహం. అందుకని చెప్పి కొంచెం శాంతులు చేయించుకోవడం మంచిది. ఇకపోతే అష్టమ శని. అష్టమ శని ఎవరికి పూర్తి అయిపోతుంది అంటే అసలు అష్టమ శని అంటే ఏంటి? మన జన్మరాశి నుంచి అంటే మన జాతక చక్రం చూసుకుంటే మన చంద్రుడు ఎక్కడ ఉంటాడో, ఇంకా చెప్పాలంటే మన చంద్రరాశి చెప్తాం కదా, మా జన్మరాశి ఇదండి అట్లాగా చెప్పుకుంటాం కదా, అలాగా మన జన్మరాశి నుంచి 8వ ఇంట్లో శని సంచారం చేసే కాలాన్ని అష్టమ శని అంటాం. అంటే ఇప్పుడు కర్కాటక రాశి నుంచి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రేపు 29వ తారీఖు నుంచి మీనానికి వెళ్ళిపోతాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలుగా ఇబ్బందులు చాలా పడ్డారు. ఆకస్మిక అనారోగ్య సమస్యలు అంటే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అయితేనే, ధన నష్టం అయితేనే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందుల నుంచి వీళ్ళకి విముక్తి అనమాట. ఎవరికి మొదలవుతోంది అంటే సింహరాశి వాళ్ళకి మొదలవుతోంది. శని స్థాన మార్పులు సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు. అంటే నేను ఫిట్ గానే ఉన్నాను, హెల్దీగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాము. సడన్ గా అనారోగ్యం సమస్యలు అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు రావడము, అనుకోని విధంగా ధన వ్యయం, అనారోగ్య నిమిత్తం ధన వ్యయం జరగడం వంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. కనుక ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఆకస్మిక ధన నష్టం అంటే అనుకోని విధంగా ధన నష్టం. మనం ఎవరికో బాగా తెలిసిన వాళ్ళు కదా తిరిగి ఇచ్చేస్తారు అన్నట్టు ఉంటాం, ధనం ఇస్తూ ఉంటాం, అవి తిరిగి రాకపోవడం, మోసం జరగడం, మనకి బాగా తెలుసున్న వాళ్ళు అయిన వాళ్ళ వలె ధన నష్టం జరుగుతూ ఉండడం వంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇకపోతే అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే మన జన్మరాశి నుంచి 4వ ఇంట్లో శని సంచార కాలం అన్నమాట. ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు శని ఆ రాశిలో సంచరించినంత కాలం మనకి అర్ధాష్టమ శని ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా వృశ్చికానికి అర్ధాష్టమంలో అంటే వృశ్చికానికి 4వ స్థానంలో కుంభంలో శని సంచారం జరుగుతోంది. మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు.
కనుక ఈ మీనంలోకి ప్రవేశించగానే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పూర్తవుతుంది. పూర్తయి ధనువు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని మొదలవుతుంది అనమాట. ఈ అర్ధాష్టమ శనిలో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే అకాల నిద్ర, అకాల భోజనం, అంటే టైం ప్రకారం భోజనం కుదరకపోవడం, వృత్తిరీత్యా అయితేనేమి, లేకపోతే సమయానికి భోజనం కుదరకపోవడం అయితేనేమి, అకాల భోజనం అంటే టైం కాని టైంలో భోజనం, లేకపోతే ఏదో పనుల్లో ఉండి భోజనం చేయకపోవడము, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అంటే మన వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. వాహనాలు నడిపేటప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళకి మన వాహనాలు ఇవ్వకుండా వేరే వాళ్ళ వాహనాలు మనం తీసుకోకుండా ఉండడం కూడా చాలా అవసరం అన్నమాట. ఇంకా ఏంటంటే అకాల నిద్ర, అంటే నిద్రపోయే సమయానికి, రాత్రి నిద్రపోయే సమయానికి నిద్ర పట్టకపోవడం, అది కూడా ఒక రకమైన అనారోగ్య సమస్యే కదా. అట్లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. పగలు ఏదో పనుల్లో ఉన్న టైంలో నిద్రపోవడం అంటే అకాల నిద్ర, దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ అకాల నిద్ర, అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం, వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కనుక ఏలినాటి శని ఎవరికి జరుగుతుందంటే కుంభ, మీన, మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ రాశుల వాళ్ళు, 5 రాశుల వాళ్ళు ప్రతి సంవత్సరం శనికి శాంతి అంటే జప, హోమ, దాన, తర్పణాదులు చేసుకోవడం వల్ల మనం భరించగలిగే ఇబ్బందులతో, చిన్న చిన్న ఇబ్బందులతో ఈ శని దశని గడపగలుగుతాం అన్నమాట. శని ప్రభావం అంటేనే ముందర అందరికీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఈ కాళ్ళ నొప్పులకి తైలమర్దనం చేసుకోవడం వల్ల, అంటే మనం కాస్ట్లీ క్రీములు, స్ప్రేలు, గోల్డ్ వాడుతూ ఉంటాం. కానీ ఈ శని కాలంలో, శని జరుగుతున్న కాలంలో మార్చి 29వ తేదీన శని గ్రహ స్థాన మార్పుతో రాజయోగం పట్టబోయే రాశులు ఏంటో చూద్దాం. అందరికీ ఒక అనుమానం వస్తుంది, శని అంటే కష్టం పెట్టేవాడు కదా, శని ఇబ్బందులు పాలు చేస్తాడు కదా, శని రాజయోగాన్ని కూడా ఇస్తాడా అని. ఇస్తాడు. మనకి కష్టాలే కాదు, సుఖాలు రావాలన్నా, ఎవరికైనా వివాహం జరగాలన్నా, ఉద్యోగం రావాలన్నా, లేకపోతే సంతానం కలగాలన్నా, ఒక గృహ నిర్మాణం చేయాలన్నా కూడా అది శనే ఇవ్వాలి. శని అంటే కర్మకారకుడు. చెడ్డ కర్మకే కాదు ఆయన ఫలితాలు ఇచ్చేది, మంచి కర్మలకు కూడా ఆయన ఫలితాలు ఇస్తాడు. అలాగా గోచారంలో మన చంద్రరాశి నుంచి కొన్ని స్థానాల్లో సంచరించేటప్పుడు రాజయోగాన్ని ఇస్తాడు శని. ఇప్పుడు ఎవరికి ఇస్తాడో, ఏ 3 రాశులకి రాజయోగాన్ని ఇస్తాడో చూద్దాం. శని కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించడం ద్వారా రాజయోగాన్ని ఇచ్చే మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే మొత్తం 12 రాశుల పైన ఆధిపత్యం చెలాయించే రాశిగా వృషభ రాశిని చెప్పుకోవచ్చు. ఇటు శనే కాదు, రేపు మేలో గురు సంచారంతో, గురు స్థాన మార్పుతో కూడా కలిసి వచ్చేది వీళ్ళకి. కనుక వృషభ రాశి వారికి శని స్థాన మార్పుతోటి వృషభానికి లాభంలో సంచారం చేస్తున్నాడు అనమాట. మనం మామూలుగా రోజు సంకల్పంలో, మనం ఎవరైనా పూజలో సంకల్పం చెప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ ఉంటాం, అన్ని గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్న ఫలితం రావాలి అని చెప్పి మనందరం కూడా సంకల్పంలో చెప్పుకుంటాం. ఆ విధంగా లాభంలో సంచరిస్తున్న శని వీళ్ళకి రాజయోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు అనమాట. వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం విద్య లేదా ఉద్యోగంలో స్థిరపడాలి, వివాహం కలగాలి అనుకునే వాళ్ళకి సంతానానికి వివాహం కలగడం, సంతానానికి ఉద్యోగం రావడం, ఇలాగ సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. గృహ నిర్మాణం ఎవరు చేపట్టాలనుకున్నారో వాళ్ళ గృహ నిర్మాణాన్ని చేపడతారు. విపరీతమైన ధన ఆదాయం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో అయితేనే, వృత్తిలో అయితేనే రావాల్సిన ధన ఆదాయం ఆగిపోయి ఉంటుంది. అవన్నీ ఈ శని మీనరాశిలో సంచరిస్తున్న కాలంలో వచ్చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది, ఒక్క మాటలో చెప్పాలంటే. కనుక ఈ వృషభ రాశి వారికి ఈ శని సంచారం రాజయోగాన్ని, గొప్ప అదృష్టాన్ని ఇస్తోందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత రెండవది, శని మీనరాశి సంచారం వల్ల శని మీనరాశి సంచారం వల్ల అదృష్టం కలిగే రాశి రెండవది ఏది అంటే తులారాశి. తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితము ఉంటుంది అంటే తులారాశి నుంచి 6వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళు ఖర్చులు మా కంట్రోల్లో లేవు, ఖర్చు అయిపోతుంది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వీళ్ళందరికీ ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి ముందర. తర్వాత గృహ నిర్మాణం చేపట్టాలి,
వాహనాలు కొనుక్కోవాలి అని చెప్పి లోన్ గురించి అప్లై చేసి లోన్లు ఇంకా శాంక్షన్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ శని స్థాన మార్పు వల్ల లోన్లు వెంటనే శాంక్షన్ అవ్వడము, గృహ నిర్మాణాలు చేపట్టడము, వాహనాలు కొనాలనుకునే వాళ్ళు వాహనాలు కొనడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అనారోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ అనారోగ్యాలు అదుపులోకి వస్తాయి. ఇంకా వీళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శత్రు బాధ. బంధువుల్లోనే చాలా మంది శత్రువులు ఏర్పడి ఉంటారు వీళ్ళకి ఈ మధ్య కాలంలో. ఈ శత్రువులందరూ మిత్రులుగా మారే అవకాశం ఉందన్నమాట. చాలా కాలంగా మాటలు లేకుండా దూరంగా ఉన్న బంధుమిత్రులు కూడా ఇప్పుడు మళ్ళీ బంధుత్వం ప్రదర్శించి దగ్గర అవడం జరుగుతుంది. ఇంకా 3వ రాశి, శని గ్రహ స్థాన మార్పుతోటి అదృష్టం పడిపోయే 3వ రాశి ఎవరు అంటే మకర రాశి. మకర రాశి వాళ్ళకైతే గత 7.5 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు అసలు మనం చెప్పక్కర్లేదు. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు. అయిన వాళ్ళ దగ్గరే మోసపోవడం. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు వాళ్ళ కింద ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళ తోటి ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం, వ్యాపారస్తులకైతే కింద ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం, బంధుమిత్రుల దగ్గర మోసపోవడం, ధన రూపేణ అనమాట. ధన రూపేణ అనేక విధాలుగా మోసాలు జరుగున్నాయి వీళ్ళకి. ఈ మోసాలన్నిటికీ చెక్ పెట్టే టైం అనమాట ఈ శని గ్రహ స్థాన మార్పు. ఇవన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి. అంటే ఎవరెవరి వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. తర్వాత మీరు గృహ నిర్మాణం చేపట్టాలనుకుని వాయిదాలు వేసేవాళ్ళు, లేదా కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేది, మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. మీ మాటకి మర్యాద, విలువ, గౌరవం పెరుగుతుంది. అంటే మీరు ఏం మాట్లాడినా మీ మాటని మర్యాదించే అందరూ ఇంటా బయట కూడా మీ మాటకి విలువ, గౌరవం పెరుగుతుంది. ఇకపోతే సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. అంటే సంతానం చదువులో రాణించడము, లేదా ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తుంటే ఉద్యోగాలు రావడము, వివాహం చేయాలనుకునే వాళ్ళు సంతానానికి వివాహం చేయడము, ఇలాంటి సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుందన్నమాట. కనుక వృషభం, తుల, మకరం ఈ 3 రాశుల వాళ్ళకి శనిగ్రహ స్థాన మార్పుతోటి రాజయోగం పట్టబోతుంది.